పెళ్లి చూపులేంటి? వాట్స్ గోయింగ్ ఆన్? ఇది నీ ఇష్ట ప్రకారం జరుగుతుందా, లేక ఎవరో పనికిరాని వెధవల వీడియో లీక్ చేస్తే దాన్ని పట్టుకుని ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారా? వసుంధరా, నిన్నే అడుగుతున్నా, చెప్పు. చెప్పవే, చెప్పు. నా ఇష్ట ప్రకారమే జరుగుతుందని చెప్పి పంపించేయకుండా నంగేడుపులు ఏడుస్తావేమిటే? చెప్పు. ఎలా చెప్తుంది? వసుంధర అబద్ధం చెప్పదు. అయినా అంకుల్, నేను చెప్పేది నిజం, నా మాట నమ్మండి. ఆంటీ, మీరైనా అంకుల్కి చెప్పండి. ఎవరి గురించో ఆలోచించి వసుంధర లైఫ్ స్పాయిల్ చేయకండి. ఈ జనం అంతే, టైంపాస్ కోసం ఒక టాపిక్ కావాలి. కొత్త టాపిక్ వైరల్ అవ్వగానే కనీసం మన మొహం చూసేవాళ్ళు కూడా ఉండరు. అలాంటి జనం కోసం ఆ జనంలోనే బతుకుతున్నాం కదా బాబు, ఆ జనంలోనే బతుకుతున్నాం కదా బాబు. ఇలానే బతకాలి. పొద్దున్న లేస్తే రోడ్డెక్కాలి, ఆ జనంలోనే తిరగాలి కదా. ఇలానే బతకాలి. మా జీవితాలు ఇంతే. దయచేసి వాటిని చిన్న భిన్నం చేయకు. ఇప్పటికే వసుంధర గురించి నలుగురు నోళ్లలో నాని నాని తలెత్తుకోలేకపోతున్నాం. వసు జీవితం పూర్తిగా నాశనం అవ్వకముందే సరిదిద్దుకొని నువ్వు వెళ్ళు. మీకొకసారి చెప్తే అర్థం కాదా? మీకొకసారి చెప్తే అర్థం కాదా? అర్థం కాదని అర్థమైంది. ఓకే, మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పాల్సింది కూడా చెప్తాను. వసుంధర మా ఇంటికి వచ్చి పూజ జరిపిస్తానని చెప్పింది. నేను ఇక్కడికి వసుంధర కోసం వచ్చాను. తను మా ఇంటికొచ్చి వినాయకుడి పూజ జరిపించి తీరాల్సిందే. సో తను రాకుండా నేను ఇక్కడి నుంచి వెళ్లే సమస్య లేదు. ఉద్యోగమైనా సరే బలవంతంగా తీసుకెళ్లి చేయించుకునే అధికారం ఎవరికీ లేదు. అది నేరం కూడా. ఓహో, బలవంతంగా ఉద్యోగం చేయించకూడదు, కానీ పెళ్లి మాత్రం చేయొచ్చు. చూడు, ఇది నా కుటుంబానికి, నా కూతురికి సంబంధించిన విషయం. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. ఇందులో జోక్యం చేసుకోవాలని ప్రయత్నిస్తే మెడపట్టి బయటికి గెంటాలు వస్తుంది. మెడపట్టి బయటికి గెంటాలు వస్తుంది. మెడపట్టి బయటికి గెంటాలు వస్తుంది. నాన్న ప్లీజ్ సార్, ఎందుకు సార్ మీరు అనవసరంగా మాటలు పడ్డం? వసుంధర, ఐ డోంట్ కేర్. ఇక్కడ జరుగుతుంది మంచో చెడో నాకు తెలీదు. పూజ జరిపిస్తానని నువ్వు మా అమ్మకు మాట ఇచ్చావు. ఆ మాట నిలబెట్టుకుంటావో మీ నాన్న మాట వింటావో అది నీ ఇష్టం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, దట్స్ ఇట్. అంటే తనని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? రేయ్, నువ్వు ఆగరా. చూడు బాబు, అది నిజంగా నీ వెంట వస్తానంటే తీసుకెళ్ళు. కానీ ఎలా వెళుతుందో మేము చూస్తాం. తీసుకెళ్ళు. నాన్న, చిన్నప్పుడు మీరు నాకు అబద్ధం చెప్పకూడదు, ఇచ్చిన మాట తప్పకూడదు అని నేర్పించారు. ఇప్పటి వరకు నేను మాట తప్పలేదు నాన్న, ఇకపై కూడా తప్పను. ఈ పెళ్లి చూపుల విషయం తెలియక ముందే నేను సుచిత్ర మేడం గారికి మాట ఇచ్చాను. అలాగే
మీరు వాళ్ళకి మాటిచ్చారు. ఏ మాట తప్పనివ్వండి నాన్న. పూజ చేయించి వాళ్ళకి విషయం చెప్పి వెంటనే వచ్చేస్తాను. కాదు కూడదు అని మీరంటే నేను వాళ్ళకిచ్చిన మాట తప్పిందని అవుతాను. మీరే అన్నారు, మాట తప్పితే మనిషి బ్రతికున్నా చచ్చినట్టే అని. కానీ నేను బ్రతికున్నానా? ఎందుకంటే నేను మీ కూతుర్ని. చెప్పండి నాన్న, వెళ్ళనా వద్దా? ఈ రోజు ఈ ఇంట్లో పెళ్లి తంతు జరగకపోతే నా చావు తంతు జరుగుతుంది. నా చావు తంతు జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకుని వెళ్ళిరా. తర్వాత నీ ఇష్టం. లేదు నాన్న, లేదు. వెంటనే వచ్చేస్తాను. పూజ అవ్వగానే వచ్చేస్తాను. వసు, ఏమైందమ్మా? ఏం లేదమ్మా, పిన్ సేఫ్టీ పిన్ గుచ్చుకుంది. చూసుకోవాలి కదమ్మా. నేను కుట్టిందని తెలిస్తే నాన్న బయటికి వెళ్ళనివ్వరు. నేను వస్తానంటే తీసుకువెళ్ళమని నాన్న ఎందుకందో నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ నా పట్టుదల ఏంటో నీకు కూడా తెలియాలి నాన్నమ్మా. వెళ్తాను వసు, నేను పూజకి వెళ్తాను. వసు, ఏమైంది? చేయలేదమ్మా, వెళ్దాం పద. నాన్న, నేను వెళ్ళి పూజ అయిపోగానే వచ్చేస్తాను నాన్న. వెళ్దామా సార్? వెళ్ళి వస్తాను నాన్నమ్మ.
వేలు కుట్టినా వెళ్ళింది అంటే తిరిగి ఎలా వస్తుందో చూడాలి. చూస్తానే వసుంధరా, చూస్తా. కార్ ఎందుకు ఆపారు సార్? చెప్పు, ఎక్కడికి వెళ్దాం? సార్ ఎక్కడికి వెళ్దాం చెప్పు వస్తుందిరా, వెళ్ళిపోదాం. సార్ మనం ఇప్పుడు మీ ఇంటికెళ్ళి పూజ చేయాలి కదా సార్? ఇంటికి వెళ్తాం, పూజ చేస్తాం. ఆ తర్వాత తిరిగి నువ్వు మీ ఇంటికి వెళ్ళాలి కదా. కోప్పడికండి సార్. మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా పిచ్చా? పిలుచుకోగానే పెళ్లి చూపులు అంటున్నారు, అనుకోగానే పెళ్లి చేసేయడమేనా? మీరెందుకు సార్ ఫీల్ అవుతున్నారు? తెలీదు కానీ నాకు నచ్చట్లేదు వసుంధరా. ఎందుకని అడిగితే ఆన్సర్ లేదు. కానీ వాడెవడో పట్టుకొచ్చి నీకిచ్చి పెళ్లి చేస్తానంటారేంటి? వాళ్ళకేమన్నా మెంటలా? మొహం పగిలిపోద్ది. ఎవడో వేస్ట్ ఫెల్లో వీడియో తీసి పెట్టాడు. వాడికి ఏమైనా వచ్చిందా? మట్టి గడ్డ కూడా రాదు. దానికి మీ వాళ్ళు నిన్ను బలి చేయాలా? ఆ రోజు నేను అలా చేయకపోయి ఉంటే నీ ప్రాణం ఉండేదో పోయేదో తెలీదు వసుంధరా. కానీ ఇప్పుడు నీ ప్రాణాలు తీయడానికి పెళ్లి చేస్తున్నారు. మా నాన్న తీసుకున్న నిర్ణయం సార్. అవునా? ఆ పెద్ద మనిషి ఇలాంటి చెత్త నిర్ణయం తీసుకోవాలనుకున్నాడా? ఇప్పుడు ఏమైంది సార్? అదే మీ అమ్మకి ఆరోగ్యం బాలేదనే కదా. ఎప్పుడేమవుతుందో తెలీదు. పిల్లల పెళ్లిళ్ళు చూడాలని చెప్తారు, కంగారు పడి పెళ్లిళ్ళు చేసేస్తారు. వాళ్ళకేం కాదు, వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. అరే వాట్ ఈస్ దిస్ వసుంధరా? నిన్ను పెళ్లి చేసుకునేది ఎవడు? అరే వాడు మంచివాడై ఉండాలి, గొప్పవాడై ఉండాలి, మహారాజులా ఉండాలి. అలాంటి వాడిని పెళ్లి చేసుకునే అర్హత నీకుంది. రెక్కల గుర్రం మీద వచ్చే రాకుమారుడు వసుంధర చేయి పట్టుకోవాలి గాని ముక్కు మొహం తెలియని వాడొచ్చి నీ చేయి పట్టుకుంటే రెక్కలు తెగిన పక్షిలా అయిపోతాం. అందుకే నేను అక్కడి నుంచి తీసుకొచ్చేసాను వసుంధర. మా ఇంటికి వెళ్ళి పూజ చేసి భోజనం చేయడానికి కాదు, పెళ్లి చూపులు తప్పించడానికి. నా బాధంతా ఒక్కటే వసుంధరా, నా ఫ్రెండ్ అయినా నీకు మంచి జరగాలంతే. నాకు మంచి జరగాలంటే వినాయకుడి పూజ చేయాలి సార్. వసుంధరా? అవును సార్. నాకు సాయం చేస్తారా? వసుంధరా ఏమైంది నీకు? ఎందుకలా చెమటలు పడుతున్నాయి? అయ్యో ఓకే, ఒళ్ళంతా చల్లగా ఉంది, చూస్తేనేమో స్వెట్ వస్తుంది. ఏమైంది వసుంధరా? హెల్ప్ మీ సార్. హెల్పా? చెప్పు వసుంధరా, ఏం చేయాలి? అరే ఏమైందో చెప్పు వసుంధరా. ఈ పక్కనే రాముల వారి గుడి ఉంది, అక్కడ కంకణాలు ఉంటాయి. నా కోసం ఒక కంకణం తీసుకురండి. తప్పకుండా తీసుకొస్తాను. 1 minute, ఏసీ పెంచుతాను, ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే? నొప్పి రామా.
ఎలాగైనా గణపతి పూజ జరిపిస్తాను. వంశీ గారు కోరుకున్న హార్ట్ రేట్ ఆయనని కలుసుకోవాలి. వసుంధరా ఇదిగో కంకణం తీసుకొచ్చాను. నా చేతికి కట్టండి సార్, తొందరగా కట్టండి ప్లీజ్ సార్, కట్టండి కట్టండి సార్. గట్టిగా కట్టండి, కట్టండి సార్. వసుంధరా మరీ టైట్ గా కడితే పర్వాలేదు సార్, బాగా గట్టిగా కట్టండి, కట్టండి. ఇక వెళ్దాం పదండి సార్, మన కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. వసుంధరా నీకేం కాలేదుగా? ఏం కాలేదు సార్, ఏం కాలేదు. ముందు వెళ్ళండి, త్వరగా వెళ్ళండి సార్, పూజకి లేట్ అయిపోతుంది. ప్లీజ్ సార్, త్వరగా పదండి. సుచిత్ర, ఇంకా ఏమైనా తెప్పించాల్సినవి ఉంటే ముందే చెప్పు. పూజ మొదలయ్యాక హడావుడి చేయకు. అన్నీ ఉన్నట్టే అత్తయ్య. ఉమ్. నానమ్మా, వసుంధర గారు మీరిచ్చిన లిస్టులో ఏది మిస్ కాకుండా తెప్పించారు. గుడ్. ఆయన జరిపించే ఈ పూజలో ఏ లోటు రాకూడదు. అమ్మమ్మ, అసలు ఈ పూజ జరుగుతుందంటావా? కొడితే జ్ఞానదంతాలు కూడా రాలిపోతాయి. జాగ్రత్త. తనకంత జ్ఞానం ఉంటే అలా మాట్లాడదు నానమ్మా. నిజం చెప్తే నన్ను తిట్టిపోస్తారేంటి? ఏంటా నిజం? అత్తయ్య, ఈ పూజకు కావాల్సిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. కానీ పూజ జరిపించే నాథుడు అపర్ణాదేవి గారి మనవడు ఎక్కడున్నాడు? నేను చెప్పనా? సెక్రటరీ వసుంధర గారిని వెంట పెట్టుకుని రావడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. నిన్ననే వాళ్ళ నాన్న ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు నాన్న, మా అమ్మాయి కూడా డ్యూటీ మానేస్తుంది అని చెప్పాడంట. ఆయన సిగ్గు లేకుండా మళ్ళీ వెళ్ళాడంటే ఏం చెప్పాలి? అది లేకపోతే పూజలు, భజనలు, భోజనాలు జరగవా? వారినంత మాట అన్నాడా? ఫంక్షన్ లో జరిగిందాన్ని అందరిలాగే వాళ్ళు అపార్థం చేసుకుని అలా అన్నారంట.